నూజివీడులో క్యాంప్ కార్యాలయంలో మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. గ్లోబల్ మాదిరిగా విష ప్రచారం చేస్తున్న జగన్ బెల్స్ ను రాష్ట్ర ప్రజలు పరిశీలిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ఉందన్నారు. అదేవిధంగా ధరల స్థిరీకరణ ఇది ఇప్పుడు రైతుల గురించి సాక్షి పేపర్ చూస్తే అన్నీ ఏంటో అయిపోయినట్టు రాశారు కదా. 7,500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి అని చెప్పేసి. ఖర్చు పెట్టింది కేవలం 880 కోట్లు, అంటే 12% ఖర్చు పెట్టారు కేటాయింపుల్లో. 13%. గత సంవత్సరం మేము 300 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణకి కేటాయించి 1,220 కోట్ల రూపాయలు కోకో కానివ్వండి, లేదు మన పొగాకు కానివ్వండి, ఇంకా అనేక పంటలకి కోకో, పొగాకు, పామాయిల్కి కేటాయించి. పామాయిల్ రేట్ బాగానే కదా పడిగారు. సో మన మామిడి, ఉల్లి, వీటిని కర్నూలు జిల్లాలో ఉల్లిపాయకి, చిత్తూరు జిల్లాలో మామిడికాయకి అట్లా 1,220 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు 500 కోట్లు కేటాయించాం. 500 కోట్లు కాదు, అవసరమైతే 2,000, 3,000 కోట్లైనా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుని ఎట్టి పరిస్థితుల్లో నిస్సహాయులుగా వదిలేసే పరిస్థితులు లేదు. వారికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పేసి కూడా ఇది నేను సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా హౌసింగ్ ఒక అస్తవ్యస్తంగా చేసేసి, అంటే బాధ్యత రైతు సరే చెప్పుకోవచ్చు, మేము 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాము, లేకపోతే 20 లక్షల స్థలాలు ఇచ్చాము. వారు కొనిచ్చింది ఒక 18 లక్షలు, 2 లక్షలు ఉన్నాయి అనుకోండి. దాంట్లో 50% ప్లాట్స్లో వెళ్ళటానికి కూడా సిద్ధంగా లేకోకుండా ఖాళీగా పడిపోయినాయి. దాదాపు 15-18 లక్షల ఇళ్ల స్థలాల్లో, సబ్జెక్టు కరెక్షన్, ఫిగర్ కరెక్ట్గా గుర్తులేదు నాకు, కొన్ని లక్షల ఇళ్ల స్థలాల్లోకి వెళ్ళటానికి కూడా సిద్ధంగా లేకోకుండా అవన్నీ కూడా దాగా ఉన్నాయి. అంటే అవన్నీ కొన్నప్పుడు ఎంత ప్రజాధనం వేస్ట్ అవుతుంది, లేకపోతే కొనేదేదో బాధ్యతగా కొని వారికి అవసరం వచ్చినట్టు, లేకపోతే ఇళ్ల నిర్మాణం. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే 3,200 కోట్లని ₹1 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేటాయించాల. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, లేకపోతే ఎన్ఆర్జీఎస్ నుంచి మ్యాచ్ చేసేసి ఇచ్చారు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3,200 కోట్లని వాళ్ళు డైవర్ట్ చేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చిన ఖర్చులకి పెట్టేసుకున్నారు. దాని మూలంగా సగంలో అయిపోయినాయి. సో ఈరోజు ఈ ప్రభుత్వం గతంలో ఎన్టీఆర్ హౌసింగ్ ఇల్లుల్ని చాలా అన్యాయంగా, దారుణంగా, చాలా దిగజారి, మీకు చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా మీరు అడుక్కోండి, లేదా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కదా మీరు అడుక్కోండి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు పాపం 2,73,000 మంది పేదవాళ్ళని అన్యాయం చేశారు. వాళ్ళు గవర్నమెంట్ ఇస్తుంది కదా అని చెప్పేసి కట్టుకున్నారు. మరి ఆ పేదవాడికి 1,00,000-1,50,000 ఖర్చు పెడతామంటే చాలా పెద్ద అమౌంట్ ఎగ్గొట్టారు. ఈరోజు ఆ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా వైసీపీలో శాంక్షన్ అయినాయి కదా, జగన్మోహన్ రెడ్డిని అడుక్కోండి అని చెప్తానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఆ ఇళ్ళన్నీ కూడా జగన్కి అసలు సంబంధం లేదు. ఆ ఇల్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదవాళ్ళకి సంబంధించిన ఇల్లు కాబట్టి బాధ్యతగా మేము ఆ ప్రభుత్వంలో శాంక్షన్ అయినా కూడా పూర్తి చేయటమే కాకుండా వారికి సహకారిగా ఉండటానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి 50,000, 75,000, ₹1,00,000 అదనంగా ఫైనాన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. మళ్ళీ 10 లక్షల ఇల్లు సర్వే చేశాం. దాంట్లో 6 లక్షలు, 7 లక్షలు మరి ఎలిజిబిలిటీ ఉందనుకుంటున్నాం. అవి కూడా పూర్తి చేస్తాం ఈ 5 సంవత్సరాల్లో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి చాలా బ్రహ్మాండంగా కేటాయింపులు జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి సంక్షేమానికి పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పెంచాం. 41,720 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 53,190 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకి శాంక్షన్ చేశామని చెప్పేసి మనం చేస్తాను. బీసీల కోసం 51,000 కోట్లు, 51,021 కోట్లు, ఎస్సీ సంక్షేమం కోసం 20,600, అంటే మొత్తం 91,000 కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. సో అన్ని రంగాలకు కూడా, వ్యవసాయ రంగానికి కానివ్వండి,
అదేవిధంగా వైద్య రంగానికి కానివ్వండి, వైద్య రంగానికి కూడా చాలా పెద్ద ఆరోగ్య రంగానికి 13,306 కోట్ల రూపాయలు కేటాయించాం. పురపాలక శాఖకి 14,000 కోట్లు కేటాయించాం. మరి అమరావతి పూర్తి కాబోతా ఉంది సంవత్సరంలో. అది కూడా అట్లా ఇట్లా కాదు, ప్రపంచ స్థాయిలో అక్కడ నిర్మాణాలు పూర్తి జరగబోతూ ఉన్నాయి. మనకి ఒక గౌరవప్రదమైన మన క్యాపిటల్ కూడా ఏర్పాటు కాబోతూ ఉంది. 57,000 కోట్లతో ఇప్పటికీ పనులు కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అన్నదాత సుఖీభవ ఇవన్నీ కూడా తప్పకుండా ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మేము వదిలేదు లేదని చెప్పేసి మనం చేస్తాను. విద్యుత్ రంగానికి 13,934 కోట్లు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం మూలంగా, అహంకారపూరితంతో చేసిన తప్పిదం మూలంగా కేవలం ప్రజల డబ్బు 9,000 కోట్ల రూపాయలు ఒక్క యూనిట్ కరెంటు కొనుక్కోకుండా వాళ్ళకి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి, తెలుగుదేశం పార్టీ టైంలో సోలార్ పవర్కి ఇచ్చారు, పర్మిషన్స్ ఇచ్చారు, వాళ్ళు ఏదో తినేశారు, లేదా రకరకాల అలిగేషన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి పవర్ తీసుకోకపోవటం మూలంగా మరి ప్రభుత్వం చేసిన సంతకాలు అగ్రిమెంట్ల ఆధారంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. మరి ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పేసి వాళ్ళు 9 సార్లు పెంచారు. 4,300 కోట్లు ఎంతో దాన్ని ట్రూ డౌన్ చేసేసి ఆ 4,300 కోట్లు మనం ప్రభుత్వం భరిస్తమే కాకుండా ఇప్పటికే 13 పైసలు తగ్గించాం. రాబోయే రోజుల్లో ఇంకొక రూపాయి తగ్గించాలి. 4 రూపాయలకి తీసుకురా. ఇప్పుడు 5 రూపాయలు 19 పైసలు ఎంత ఉన్నట్టుంది యూనిట్ కాస్ట్. దాన్ని 4 రూపాయలకి తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ శాఖ అది కూడా వస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అంతేకాకుండా మరి ఈ ప్రభుత్వం కూడా చేస్తున్న ఒక గొప్పని మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకైనా నాకైనా ఒక రేటింగ్ ఉంటుంది. ఒక బ్యాంక్ వెళ్ళినప్పుడు మన రేటింగ్ని బట్టి మనకి వడ్డీ రేట్లు వేస్తారు. నాకు 5%కి 6%కి ఇస్తానికి ముందుకు రావచ్చు, నీకు 9% అవ్వచ్చు, ఆయనకి 7%. అంటే కొంత క్రెడిట్ని బట్టి కూడా, క్రెడిట్ వర్తీనెస్ని బట్టి కూడా వడ్డీలు ఉంటాయి. గత ప్రభుత్వం పూర్తిగా పరపతి కోల్పోవటం మూలంగా 12.5%కి అప్పులు తీసుకొచ్చిన దుస్థితి గత ప్రభుత్వంలో ఉంది. ఈరోజు మరి పరపతి పెరిగింది, ఆర్థిక క్రమశిక్షణ బ్యాంకులన్నీ కూడా చూస్తూ ఉన్నాయి.